అఘోరి అని మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సెన్సేషన్ చేస్తున్నారు. మీరు మాట్లాడే విధానంలో కూడా తను అఘోరి కాదు, దొంగ దొంగ అఘోరి, అసలు అఘోరి అలా ఉంటారా, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మీరైతే డౌట్ ఉంది. నాన్న అఘోరి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళిపో. ఏం లేదు, మీరు మాట్లాడండి. ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు చెప్పండి. ఏం లేదు. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. ఇక్కడే. ఇక్కడ ఎవరు లేరు కదా, మన ఇద్దరు కెమెరామ్యాన్లు, మీ ఇద్దరు అంతే కదా. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు వెంటనే బంధించాలి, లేకపోతే మీకు నాకు అందరికి ప్రమాదమే. నా విద్యాశక్తితో నేను బంధిస్తాను. సైలెంట్ ఆగండి. ఓం భగభగే భాగవతరే. ఈ అరటి పండులో దయ్యాన్ని బంధిస్తున్న శాకిని ఢాకిని నాగవల్లి అరుదత్తి ఇందులో వచ్చి ఉండండి. పట్టుకోండి, ఒక్క నిమిషం పట్టుకోండి. కూర్చోండి కూర్చోండి. కెమెరాకు చూపించండి. ఏమైనా డౌట్ గా ఉందా? బాగా చూడండి. ఏమైనా ఉందా? ఏం లేదా? ఒక్క నిమిషం అలానే పట్టుకోండి. ఓం భగభగే భాగోతరి భగవాసికే మహాదేవ శంభో. ఆగండి, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కదలకండి. ఓం శాకిని ఢాకిని అలానే పట్టుకోండి. అరుంధతి, కాంచన, నాగవల్లి, మోహిని ఒక్క నిమిషం అందులో ఆవాహించండి. అందులో మిమ్మల్ని బంధిస్తాను. ఒక్క నిమిషం. ఎక్కడైనా కానీ అరటి పండు కత్తి లేకుండా మనం కట్ చేస్తాం, కానీ ఫస్ట్ టైం కత్తి లేకుండా మనం కట్ చేస్తున్నాం. ఒక్కసారి మీరే వాళ్ళకి చూపించండి. ఏమైనా తేడాగా ఉందా? సరే చూపించండి, చూపించండి జనాలకి. అందులో కట్ చేస్తుంది. ఓ బకబకే మీరు చూపించండి ఒకసారి. ఓ ఒకసారి జనాలు చూపించండి. తప్పు చేస్తావు నువ్వు, దాన్ని పట్టుకొని ఇలా చేయడము. అది బంధించిన దయ్యాన్ని మళ్ళీ ఆ దయ్యాలని వచ్చేలాగా చేసావు. ఇంకోసారి బంధించాలి. మీ చేతులు ఇవ్వండి ఒకసారి. ఒక్క నిమిషం. ఆత్మలు ఇక్కడే ఉన్నాయి. దయ్యాన్ని బంధిస్తాను. ఓం భగభగే భాగోతరి భగవాసుకే చాకిని ఢాకిని. మీ ఆటలు ఇంకా సాగవు. చక్కం ఓం శాకిని ఢాకిని రాండి. ఈ బెలూన్లో బంధించబడుతుంది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ మిమ్మల్ని వదిలిపెట్టాను. ఎప్పటికైనా మీరు నా చేతుల్లో మీరు తప్పించుకున్నారు, కానీ వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో మాత్రం తప్పించుకోలేరు. మీకు ఎంత ధైర్యం ఉంటే నేనుండే చోట వచ్చి నా వాళ్ళని బెదిరించేంత దమ్ము ధైర్యం ఉందా? మిమ్మల్ని వీలే కాదు, ఎవ్వడు కూడా కాపాడలేరు. ఓం భగభగే భాగోతరి. ఆత్మలను బంధించిస్తుంది తీసుకోండి. ఆపండ్రా. చేతులు పట్టండి, చేతులు పట్టండి. అలానే పట్టుకో, మంత్రిస్తా. ఒకసారి చూడండి. శాకిని ఢాకిని వాకిని అందరూ రాండి. అందులో దయ్యాన్ని బంధించాను కాబట్టి అందులో ఇదయింది. ఒకసారి చూడండి, చూపించండి. ఉంది పట్టుకోండి. అట్లా హర 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 మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.
ఎలా వచ్చింది ఇది? నా దగ్గర మహిమలు ఉన్నాయి కాబట్టి తండ్రి దయ్యాన్ని బంధించాను. అరటి పండుల దయ్యాన్ని బంధించింది మీరు ముట్టుకొని చాలా తప్పు చేసి ఆ దయ్యాలు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బంధించాను, శివలింగం తీశాను. నా దగ్గర మహిమలు మాయలు ఉన్నాయి తండ్రి. ఆ చెప్పండి. దెయ్యం ఆడదామా కదా? దయ్యమా ఆడదాం ఒకదానే కాదు, కాంచన, నాగవల్లి, అరుంధతి అన్ని అందులో బంధించబడినాయి. అది ఎక్కడికైనా పాతి పెట్టండి, మీకు మంచిది నాకు మంచిది. ఎవరు అంటే దయ్యం అంటే ఎవరు? చనిపోతే దయ్యం. దయ్యం అంటే ఎవరో ఒకరు దయ్యం అయిండొచ్చు. మీ చుట్టాల మా- మీరు పారాచకాలు ఆడితే ఆ దయ్యాన్ని కోపం వచ్చి మళ్ళీ మిమ్మల్ని మాయ చేస్తారు. లోపల ఏదో sound. గాలిలో తేలుతుంది, అది సముద్రం సౌండ్ వస్తుంది. మీరు మాట్లాడతారు వీళ్ళతోని? ఉమ్, దేవతలు. మాట్లాడండి. ఇప్పుడు ఏమంటుంది? ఏమనట్లేదు, బంధించాను అంతే. ఈ సరే శివలింగం ఎలా వచ్చింది? టాపిక్ వచ్చేద్దాం. ఆ. అసలు ఇవన్నీ నిజమేనా? మీరేమన్నా మ్యాజిక్ చేస్తున్నారు? లైవ్ లో చేశాను కదా, ఆఫ్ కెమెరా అయితే చేయలేదు కదా. సో అవును. మీరు ఏమంటారు ఒక్క సెకండ్ లో దాని కంటిన్యూ. సేపటికి అసలు ఏదనుకుంటున్నారు మీరు? అంటే రియల్ అనుకుంటారు. మాకు confuse- మేమే confuse అయ్యాం. భయమేసింది అంటే అందుకనే అంటున్నాను అసలు ఆఫ్ మ్యాజిక్ థింగ్ అని చెప్పేసి. బురుడి బాబాల గురించి వచ్చిన ఒక బూటకం ఇది. కొన్ని ఏండ్ల కింది నుంచి కూడా మన తరతరాలు వచ్చేసే వారికి ఒక చిన్న ట్రిక్ మ్యాజిక్ చేసి దాన్ని ఒక బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి నమ్మించి ఈ రోజు 10 మందిని మోసం చేసుకుంటూ చేసే ఒక కుట్ర. ఆ కుట్రని ఇలా మాధురి గారు మనకు మీరు చూస్తున్నాగానే బయట పెట్టారు. ఇలాంటి వాళ్ళని మోసం చేసి మన తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజల్ని కూడా ఆడుకుంటూ ఇలాగా మోసం చేసుకుంటూ వచ్చింది ఆ గోరి. సో ఇది నిజ మ్యాజిక్ లేదా నువ్వు చెప్తే కాదు. సో నా మీద నేను చెప్పాలి. క్లారిటీ ఇవ్వాలి ఇంకా. తను చెప్పింది మీరు చెప్పండి. ఆ, ఓకే, సో ఇది జస్ట్ మ్యాజిక్. అదొకసారి బెలూన్ ఇవ్వండి. సో ఇందులో ఏం లేదు ట్రిక్, అది మనం కొంచెం వాటర్ వేయగానే ఉబ్బింది. సో ఇదేంటి, ఒక గ్రామంలో ఇలాంటివి దయ్యం ఇందులో బంధించి ఒక పల్లెటూరులో 60,000 రూపాయలు ఒక దొంగ స్వామీజీ గారు గుంజారు. ఇలాంటివి కొంతమంది శివరాత్రి రోజు మహిమలు శివలింగాలు తీయడము, చేతుల నుంచి విభూదాలు తీయడము, ఉన్న బనాన్ని కట్ చేయడము. సో దీని మ్యాజిక్ దీని ట్రిక్ ఏంటంటే 5 రూపీస్ బెలూన్, 10 రూపీస్ ఈనో ప్యాకెట్. ఇప్పుడు ఈ ప్యాకెట్ కి నేను భయపడ్డానా? మళ్ళీ అదే మళ్ళీ వెంకట జమాల నుంచి ఎందుకంటే వచ్చిన ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయండి. సో ఇందులో నేను ఇక్కడ రాకముందు ఇందులో వేసి కొంచెం వాటర్ వేయగానే ఇలా పట్టుకున్నాను. అదేమైందంటే ఏ దయ్యం ఉబ్బింది. ఎవరు- సో ఇది ఇలాంటి వాళ్ళు ఇలాంటి చేసి చాలా మంది దగ్గర డబ్బులు గుంజుతారు. సో ఆ శివలింగం ఇక్కడ దండి ఒకసారి. సో శివలింగం ఏంటంటే మ్యాజిక్ ఇక్కడ కింద ఉంటుంది, ఇలా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే మామూలుగా చాలా మంది శివరాత్రి రోజు బుడ్డి బాబాల సంగతే చెప్తాను నేను. ఇలా నార్మల్కి వాటర్ తాగుతాను. వాళ్ళు ఇలా ఇలా అన్నప్పుడు మీద పడినాయి కదా, ఓకే. ఓహో ఇలా తీస్తారు. క్షమించ శివయ్య, నిన్ను కాదు కానీ జనాలకి తెలియాలి దీని విలువ ఏంటో. సో బనానా అంటారా, బనానాని మనము ఒక పిన్ను తీసుకొని ఇలా ఇలా అంటే